పాపములు ఒప్పుకొని స్నానము చేసి బట్టలు వేసుకొని శుద్ధి చేసుకొని రావడము ఎలాగున్నదో అలాగే ఈ దొంగ, ఏ దొంగ? సిలువలోని దొంగ ఉన్నపాటున ప్రభు దగ్గరకు రావడము, మారు మనసు పొందడము, తప్పు చేసినప్పుడు దేని బిడ్డలారా పట్టబడినప్పుడు, అలాగే పోలీసులు కొట్టినప్పుడు మారు మనసు పొందలేదు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అతనికి మారు మనసు వచ్చింది అన్నారు దైవజనులు. ఎవరి స్తోత్రం కలుగును గాక. అందుకే సిలువలో దొంగ అంటా ఉన్నాడు, ఆయనలో ఏ నేరము లేదు, ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనతో పోల్చుకుంటే అతనికి దుఃఖం వచ్చిందంట. ఎవరికి? సిలువలోని దొంగకు. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనలో ఏ పాపం లేదు అని సిలువలోని దొంగకు దుఃఖం వచ్చిందంట. అప్పుడు పశ్చాత్తాపము పడ్డాడట ఆయన, మారు మనసు కూడా ఆయనకు వచ్చిందంట. దేని బిడ్డలారా, అలాగే యేసు ప్రభువును మెచ్చుకోవడం కూడా జరిగింది. ఎవరు? సిలువలోని దొంగ. సిలువలోని దొంగ యేసయ్యను కూడా మెచ్చుకున్నాడంట. ఇంత పరిశుద్ధుడిని సిలువ వేస్తున్నారు ఏంటండి? ఇంత పరిశుద్ధుని సిలువ వేస్తున్నారు, ఆయనలో ఏ పాపము కూడా లేదని సిలువలోని దొంగ దేని బిడ్డలారా యేసయ్య వైపు చూసి, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేని బిడ్డలారా సిలువలోని దొంగ మరి మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, పోలీసులు కొట్టినప్పుడు కూడా మారు మనసు రాలేదు ఆయనకి. మరి ఎక్కడికి వచ్చాక వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చాక ఎవరికైనా మారు మనసు రావలసిందే, మనలో ఉన్న పాపములు ఒప్పుకోవలసిందే, పరలోక రాజ్యం చేరుకోవలసిందే. కాబట్టి దేని బిడ్డలారా గమనించండి, సిలువలోని దొంగ ఆషామషి కాదు మారిపోవడం. ఎందుకంట దైవజనులు అన్నారు, ఈ లోకంలో ఇంకా నాకు అవసరం లేదు, ఇంకా అన్ని చూసేసాను నేను, కానీ పరలోక రాజ్యము చూడాలనుకున్నాడంట. ఏమనుకున్నాడండి ఆయన? ఈ లోకంలో మొత్తం అన్ని అనిపించేశాను, కానీ పరలోక రాజ్యంలో ఏమున్నదో నేను అక్కడ చూడాలనుకున్నాడంట ఆయన. ఎంత మంచి ఆలోచన వచ్చిందో చూసారా దేని బిడ్డలారా. కాబట్టి మరి ఇంకొక దొంగ అయితేనో, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు రక్షించేసుకుని మమ్మల్ని కూడా రక్షించే, మరలా లోకంలోకి వెళ్ళి నా ఇష్టస్వరంగా నేను జీవిస్తాను అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేని బిడ్డలారా